అనకాపల్లి జిల్లాలో గంజాయి రవాణాను గుట్టురట్టు చేశారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి 168 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 బొలెరో వాహనాలతో పాటు బైక్ ను సీజ్ చేశారు. బొలెరోలో ప్రత్యేకంగా అమర్చిన అరలలో గంజాయిని రవాణా చేస్తున్నట్టుగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ 1,19,00,000 ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రాయచోటిలో కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. పిచ్చి కుక్కల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బారి నుండి రక్షించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని కమ్మవారి సావరానికి చెందిన గుత్తుల భీమేశ్వరరావుగా గుర్తించారు. ఏ ఇంపాక్ట్ సమ్మిట్ లో కాంగ్రెస్ నేతలు దేశాన్ని అవమానించారని మండిపడ్డారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. మోదీ ప్రభుత్వం ఇండియాను గ్లోబల్ లీడర్ గా నిలబెట్టే దిశగా ముందుకు వెళుతూ ఉంటే కాంగ్రెస్ దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించారు రైల్వే అధికారి సత్యప్రసాద్. ప్రతిపాడులో 70 కోట్లతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరలోనే చేపడతామని తెలిపారు. రైల్వే గేట్ ను పరిశీలించారు. భూ సమస్యల కోసం ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ ను ఏర్పాటు చేసిందన్నారు జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ. కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండానే రెవెన్యూ సేవలు అందుతాయని తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తామని తెలిపారు. మార్కాపురం జిల్లా అన్నసముద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థలం విషయంలో సీఐ వేధిస్తూ ఉన్నారని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. దురుద్దేశంతోనే సెల్ఫీ వీడియోతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సీఐ హసన్ తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కామారెడ్డిలో తమ కార్యకర్తలను అరెస్టు చేయడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిని వదిలేసి బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అవినీతిపై ఏసీబీ మరొకసారి కొరడా జలిపించింది. ఇచ్చాపురంలో ఎంఈఓ అప్పారావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఆ పెన్షన్ డబ్బులు అనుమతుల కోసం 10,000 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా బాధితుడు తెలిపాడు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మార జాతరలో జరిగిన అమానుష ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీసీజేఏసీ చైర్మన్ జార్జ్ శ్రీనివాస్ గౌడ్. కులం పరంగా జరిగే దాడులను సహించేది లేదన్నారు. జాతరలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు.